హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాపర్టీస్. సో ఇక్కడ మనకి డూప్లెక్స్ హౌసెస్ అయితే సేల్కి వచ్చాయి. చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ 10 డూప్లెక్స్ హౌసెస్ గ్రూప్ హౌసెస్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు. 5 ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి అండ్ 5 వెస్ట్ ఫేసింగ్లో ఉంటాయి. సో చూస్తున్నారు కదా, మనకి విల్లాస్ ముందు కూడా 30 ఫీట్ రోడ్ అయితే ఇచ్చాము. మనకి ఈ విల్లాస్ వచ్చేసి 175 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఈ విల్లాస్ బిల్డప్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే 2700 SFT వరకు అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అయితే చూపిస్తున్నాను నేను మీకు. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్గా కార్ పార్కింగ్ అయితే ఇచ్చారు మనకి. అలాగే ఇక్కడ ప్రతి ఒక్క ఇండివిజువల్ హౌస్కి ఇండివిజువల్ బోర్వెల్, ఇండివిజువల్ సంప్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అయితే అన్నీ సపరేట్గా ప్రొవైడ్ చేశాము. అలాగే ఇంటి చుట్టుపక్కల చూసుకున్నట్టయితే మనకి 2 సైడ్స్లో సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనం ఈ విల్లా ప్లాన్ కనుక చూసుకున్నట్టయితే గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కార్ పార్కింగ్, స్పేషియస్గా హాల్, ఓపెన్ కిచెన్, ఒక బెడ్రూమ్ అండ్ ఒక పూజ గది అయితే వస్తున్నాయి. అలాగే ప్రతి ఒక్క విల్లాలో ఫాల్ సీలింగ్ కూడా మేమే ప్రొవైడ్ చేశాము. సో చూస్తున్నారు కదా, మనకి హాల్ అయితే చాలా స్పేషియస్గా అండ్ ప్రాపర్ వెంటిలేషన్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే మీరు కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేస్తే టోటల్ బిల్డింగ్ మొత్తం రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ అండి. అలాగే యూజ్ చేసిన మెటీరియల్ కూడా వెరీ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి గ్రౌండ్ ఫ్లోర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్తో అయితే ఉంది. సో బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేషియస్గా అయితే ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ వర్క్ అయితే అయిపోయింది. ఇంకొక 1 మంత్లో మనకి హ్యాండ్ ఓవర్ అయితే ఇచ్చేస్తారు. జస్ట్ పైన వర్క్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా చాలా చక్కగా వచ్చింది ఫినిషింగ్. అండ్ హాల్ చూసుకున్నట్టయితే చాలా స్పేషియస్గా వచ్చింది. మనకి ఇటు సైడ్ ఓపెన్ కిచెన్ వస్తుంది. ఓపెన్ కిచెన్కి లెఫ్ట్లో మనకి పూజ గది అయితే ఇచ్చారు. అండ్ అట్ సైడ్ మనకి యూటిలిటీ కూడా ఇచ్చారండి ఓపెన్ కిచెన్కి. సో చూస్తున్నారు కదా, యూటిలిటీ కూడా చాలా ప్రాపర్గా ఇచ్చారు, చాలా స్పేషియస్గా. సో ఎవరైతే హైటెక్ సిటీకి, గచ్చిబౌలికి దగ్గరలో ఇండిపెండెంట్ హౌసెస్ చూస్తున్నారో వాళ్ళకి ఇదైతే పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఓవరాల్ యాక్సెస్ ఉంటుంది. వితౌట్ ట్రాఫిక్ అయితే హైటెక్ సిటీ అయినా గచ్చిబౌలి అయినా 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ కనుక చూసుకున్నట్టయితే లివింగ్ ఏరియా అండ్ 2 బెడ్రూమ్స్ వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్తో అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అండ్ ప్రాపర్ వెంటిలేషన్తో అయితే ఉంటుంది. సో ఎవరైతే మా ఇంట్లో ప్రాపర్గా వెంటిలేషన్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు. ఏ రూమ్లో చూసుకున్నా కానీ మనకి వెంటిలేషన్ అయితే చాలా ప్రాపర్గా ఇచ్చారు. సో ఇక్కడ మనకి లివింగ్ ఏరియా వస్తుంది అండ్ అలాగే బాల్కనీ కూడా వస్తుంది మనకి ఫ్రంట్ సైడ్లో. సో ఇక్కడ చూసుకుంటే మనకి కిడ్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా ప్రాపర్గా ఇచ్చారండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ డ్రెస్సింగ్తో. చూసారు కదా, మనకి కిడ్స్ బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. బేసిక్గా ఈ విల్లా ఉన్న లొకేషన్ అయితే వెరీ ప్రైమ్ లొకేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఇటు సైడ్ చూసుకుంటే మనకి గచ్చిబౌలి అయినా, హైటెక్ సిటీ అయినా, రాయదుర్గ్ అలాగే నార్సింగ్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి. అంతేకాకుండా ఇటు శివరాంపల్లి, అత్తాపూర్ అలాగే సన్ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరలో వస్తుంది. వెరీ ప్రైమ్ లొకేషన్లో విత్ వెరీ రీజనబుల్ ప్రైజింగ్తో మనకి ఇప్పుడు ఈ విల్లాస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి విత్ 80% బ్యాంక్ లోన్తో. ఈ విల్లాస్కి మున్సిపల్ పర్మిషన్ ఉందండి. అలాగే LRS ఫుల్ పే చేశాము. సో జస్ట్ మీరు ఒక ఇండిపెండెంట్ ప్లాట్ తీసుకొని ఇల్లు కట్టించుకుంటే ఎలా వస్తుందో ఎగ్జాక్ట్గా అలానే ప్రొవైడ్ చేసాం మేము కూడా. ఈ విల్లాస్ గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో వచ్చిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.